తిరుపతి నగరం జిల్లాలో తిరుపతి నగరంలో జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుండి సుమారు 700 మందితో ఏర్పాటు చేసిన నో హెల్మెట్ నో పెట్రోల్ ర్యాలీని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడుతో కలిసి జిల్లా కలెక్టర్ జెండా ఊపి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా సుమారు 500 మంది ద్విచక్ర వాహనదారులు మరణిస్తున్నారని, వీరిలో చాలా వరకు హెల్మెట్ లేకపోవడంతో తలకు బలమైన గాయాలై మరణించారన్నారు. హెల్మెట్ ధరించి ఉన్నట్లయితే వీరు ప్రాణాలతో ఉండే అవకాశం ఉండేదన్నారు. జిల్లా పోలీస్ శాఖ ద్వారా నో హెల్మెట్ నో పెట్రోల్ ర్యాలీ నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా నేటి నుండి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంక్లో హెల్మెట్ లేనిదే ద్విచక్ర వాహనాలకు ఇవ్వడం ఉండదని తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ లేని కారణంగా రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులు ఎక్కువ శాతం మరణిస్తున్నారని, హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకుని తమ కుటుంబాలతో సురక్షితంగా ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. హెల్మెట్ ధరించని వారికి జరిమానా విధించడం తమ ధ్యేయం కాదని, ప్రజల భద్రత తమ బాధ్యత అని అన్నారు. హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించడంలో భాగంగా నో హెల్మెట్ నో పెట్రోల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ద్విచక్ర వాహనదారులు చిన్న యాక్సిడెంట్లకు కూడా తలకు బలమైన గాయాల కారణంగా మరణిస్తున్నారన్నారు. ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో తప్పక హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీలో ఏఎస్పీలు రవి మనోహరాచారి, డి శ్రీనివాసరావు, నాగభూషణం, డీఎస్పీలు, సీఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ ఇప్పుడు స్లీపర్ కూడా వెయిటింగ్ అని చూపిస్తున్నాను. బాగా బాగా కవర్ చేయాలన్నా నాకు పొందునా ఎస్పీ గారికి, మిగతా ట్రాఫిక్ సిబ్బంది అందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన జిల్లాలో సుమారుగా 500కు పైచిలకు సంవత్సరానికి మరణాలు బైకుల వల్ల, బైక్ యాక్సిడెంట్స్తో చనిపోతున్నారు. అందులో
సుమారుగా 70 నుంచి 80% వరకు అవాయిడబుల్ డెత్స్, అంటే హెల్మెట్ కనుక ధరించుంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాలు కాపాడుకోగలం. అదేవిధంగా మేజర్ ఇంజురీస్ నుంచి వాళ్ళు కూడా మనం రక్షించుకోగలం. అందుకని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి సిటీ అంతా కూడా ఈ రోజు నుంచి మనము ఈ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. హెల్మెట్ ధరించకపోతే మనకి వాళ్ళకి పెట్రోల్ ఇవన్నీ కూడా పెట్రోల్ బంక్స్లో కూడా నివారించే విధంగా వాళ్ళకి ఇవ్వకుండా విధంగా కూడా, ఎందుకంటే ఎప్పుడన్నా కూడా ప్రజల్లో మోటివేట్ అయ్యి వాళ్ళు ముందు స్వచ్ఛందంగా వాళ్ళు చేసుకోవాలి. రెండోది రెగ్యులేషన్ పరంగా కూడా ప్రజల్లో ఎక్కువ మంది ఇది చేయాలంటే రెగ్యులేషన్ కూడా మనం చూసుకోవాలి. కాబట్టి ఈ పెట్రోల్ బంక్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదం కూడా తీసుకొస్తున్నాము. ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మనకి హెల్మెట్ ధరించడం వల్ల మరణాలు చాలా వరకు రిడ్యూస్ చేసుకోగలం. అదేవిధంగా మేజర్ ఇంజురీస్ నుంచి బైక్ మీద జారిపడినప్పుడు కూడా మనం మేజర్ బారిన పడకుండా చూసుకోగలము. కనుక దయచేసి తిరుపతి ప్రజలందరూ కూడా, ఇప్పుడు గొప్ప నగరంగా తిరుపతి మనకి రానున్న రోజులు ఇంకా పెద్ద నగరం అవబోతుంది. ఇట్లాంటి నగరం మనమే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసుకొని మనమే ట్రాఫిక్ డిసిప్లిన్, హెల్మెట్ ధరించడం ఇవన్నీ చేసినట్టయితే కూడా ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్లో మనందరం కూడా ఉంటామనే దాంతో మీ అందరికి కూడా విన్నవించుకుంటాను. మరొకసారి ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మిగతా ట్రాఫిక్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఈరోజు తిరుపతి జిల్లాలో హెల్మెట్ లేనిదే పెట్రోల్ వేయము అనే ఒక స్లోగన్ తీసుకొని నో హెల్మెట్ నో పెట్రోల్ అనే స్లోగన్ తీసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య ధ్యేయం ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది. ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ టూ వీలర్లో జరుగుతున్నాయి. అందులో హెల్మెట్ లేకపోవడం వల్ల అకారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి హెల్మెట్ ధరించండి, మీరు భద్రంగా ఉండండి, మీ కుటుంబాలతో సురక్షితంగా ఉండండి అనే ఒక స్లోగన్ తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ సీరియస్గా తీసుకొని అందరూ హెల్మెట్స్ ధరించి మీరు భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాం. కేవలం మాకు ఫైన్స్ ప్రధాన ధ్యేయం కాదు, మీ యొక్క భద్రతే మాకు ప్రధాన ధ్యేయం. ముఖ్యంగా టూ వీలర్లో వెళ్తున్నప్పుడు చిన్న అకారణంగా చిన్న యాక్సిడెంట్స్ అవుతుంటాయి. కింద పడినప్పుడు ఇమ్మీడియట్గా మేజర్గా 90% హెడ్ ఇంజరీతో చనిపోతున్నారు. కాబట్టి అవి తగ్గించడానికే ముఖ్యంగా ఈ హార్ష్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ సహకరించి అందరూ హెల్మెట్స్ ధరించాలని కోరుకుంటున్నా. ఈ అప్పుడు ఫోటోలు తీసుకుంటాం, సీసీ కెమెరాల్లో బండి నెంబర్లు తీసుకుంటాం. తప్పకుండా ఆన్లైన్ ఫైన్ సిస్టమ్ని ఎస్కలేట్ చేస్తాం. ఈ నేరాలకి కేవలం హెల్మెట్ అనేది అడ్డు కాదు, ఖచ్చితంగా వివిధ రకాల క్లూస్ ఉన్నాయి, వాటి ద్వారా కూడా తీసుకుంటాం. కేవలం ఫేషియల్ రికగ్నిషన్ హెల్మెట్కి ప్రధాన ధ్యేయం కాదు కదా. అంటే ఇప్పుడు హెల్మెట్ అనేది ప్రమాదమే చాలా ఇంపార్టెంట్, ప్రమాదాన్ని రక్షించడమే వెరీ ఇంపార్టెంట్ తప్ప క్రైమ్ అనేది ఎక్కడో మేజర్లీ 1 or 2% ఉంటుంది. బైక్లో తిరిగేవాడు క్రైమ్ చేసేవాడు, కానీ ఈ బైక్ ద్వారా వచ్చే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని డెఫినెట్గా వీళ్ళు టేక్. ఈ విధంగా ఇప్పుడు